మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఇక్కడ ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. అది ఏమిటంటే, భూమి మీద చాలా వంశాలు ఉన్నాయి. ఆ వంశాల చరిత్రలు రాయబడతా ఉంటాయి. అది రాజుల వంశమని రాయడం మనం చూస్తాం. కొన్నిసార్లు కొంతమంది పేర్లు ఉదాహరించి వాళ్ళ గోత్రాల్లో ఏమేమి జరిగిందో చరిత్ర పుటల్లో కనబడుతుంది. అయితే విచిత్రం ఏంటంటే, అహరోను వంశాన్ని చూస్తాం. మీరు లేఖనాల్లో చూస్తే యోధా వంశాన్ని, బెన్యామీను వంశాన్ని, రూబేను వంశాన్ని, ఇట్లా 12 గోత్రాల యొక్క అనుభవాలు చూశాం. అయితే వీళ్ళందరిలో ఒక మాట ప్రత్యేకంగా రాయబడింది. అది 112వ కీర్తన 2వ వాక్యంలో ఒక భాగాన్ని నేను చదువుతున్నాను. వాళ్ళెవరయ్యా అంటే యథార్థపు వంశపు వారు. యథార్థ వంశపు వారు దీవింపబడుదురు. రకరకాల వంశాలున్నాయి, జాతులున్నాయి, భాషా భేదాలున్నాయి, అన్ని కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇజ్రాయిల్ అని చెప్పబడిన 12 గోత్రికుల్లో భూమి మీద ఉన్న రకరకాల జాతుల వంశాలలో ఒక వంశం మాత్రం ఎప్పుడూ దీవించబడుతూనే ఉంటుందట. అసలు ఆ మాట వింటేనే ఆశ్చర్యంగా ఉందిగా. వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా, చదువులేని వాళ్ళైనా, నాస్తికులైనా, ఆస్తికులైనా, యోధా వంశం వాళ్ళైనా, మరొక వంశం వారైనా, తెల్లవాళ్ళైనా, నల్లవాళ్ళైనా, వాళ్ళందరి గురించి బైబిల్ చెప్పిన మాట ఏమిటంటే, వారి మధ్యలో ఎవరు యథార్థవంతులు ఉంటారో ఆ వంశం ఎప్పుడూ దీవించబడుతూనే ఉంటుంది. మరి ఈ మాట విన్నాక నీ వంశం దీవించబడుతుందా? నీ వంశాలకు నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఇది ఆలోచించినప్పుడల్లా ఏమిటో మా వంశంలో ఎలా జరిగిందండి, ఆ వంశం ఎలా జరిగింది, ఫలానా వంశంలో అయిపోయింది, ఆ రాజుల వంశం లేకుండా అయిపోయింది అనే మాటలు వింటుంటాగా. వ్యక్తిగతంగా ఈ రోజున ఆలోచిస్తే నీవు భూమి మీద ఉన్నంత కాలం దీవింపబడిన వంశంలో ఉండాలి. భూమి మీద బ్రతికినంత కాలం దీవెనకరమైన అనుభవాలు నీవు జీవించాలి. ఒక దీవెనను నువ్వు అనుభవించాలి అంటే నీవు చాలాసార్లు ఫలానా గోత్రంలో పుడితే బాగుండు అనుకుంటాం జాతకాలు చూసి. కొన్నిసార్లు పిల్లలు ఏమంటారో తెలుసా, ఇంట్లో పుట్టడం కంటే అంటారు. అంటే అర్థం ఏంటి? బాగా డబ్బున్నవాడు ఇంట్లో పుడితే నాకు అన్నీ సాగాయి కదా అంటూ. వాడి ఉద్దేశం ఫలానా గోత్రంలోనూ ఫలానా వంశంలోనూ పుడితే అని కానే కాదు. ఈ జీవితంలో ఒకే కొలమానం, దాని పేరు ఏంటంటే యథార్థత. యథార్థత ఎక్కడున్నా అక్కడ దీవెన మాత్రం పరుగులు తీసుకొస్తుంది. ఆకాశం తెరవబడితే మంచులాగా కురుస్తుంది. దేవుడు ఈ రోజున నువ్వు ఎంత కానుకిచ్చావని కానీ, ఎన్ని మందిరాలకు వెళ్ళావని కానీ, ఎంత దానం చేసావని కాక యథార్థత నీకుందా? ఒక యథార్థమైన జీవితాన్ని నువ్వు జీవించడం మొదలు పెడితే నీ వంశం మొత్తానికి దీవెన కలుగుతుందిగా. బైబిల్ లేఖనంలో యోసేపు ఒక యథార్థవంతుడిగా తన జీవితాన్ని కొనసాగించాడు. అతని యథార్థత ఎంతో బైబిలే సాక్ష్యం చెప్పింది. ఆ తర్వాత యథార్థవంతుని నివాసం వర్ధిల్లుతుందని, యథార్థవంతుని ప్రార్థన దేవుడు వింటాడని, యథార్థవంతుని యొక్క జీవితం ఎప్పుడూ చిగురాకులే ఉంటుందని బైబిల్ బోధిస్తుందిగా. ఈ రోజున వెండి అడగల, బంగారం అడగల, నీ వంశాన్ని వృద్ధి చేసుకునే తలాంతు నీ దగ్గరే ఉంది. దాని పేరు ఏమిటంటే యథార్థత. మాటల్లో కానీ, నడకలో కానీ, ఆలోచనలో కానీ, తలంపులలో కానీ చాలా వరకు నీవు యథార్థతగా ఉండాలి. యథార్థతగా ఉందాము అనుకుంటే నా వల్ల కాదు. కారణం ఏంటంటే, నేను జన్మతా పాపిని. వయసు వచ్చాక వంకరతనంలో పాప ఫలితం మరణం. పాపం అంటే చేదు. చేదులో నేనుండి తీయగా ఫలభరితంగా ఉంటాను అనుకుంటే హాస్యాస్పదమేగా. మొదట నీలోని చేదు తొలగిపోవాలి. ఆ పాపబీజం తొలగిపోతే అప్పుడు అద్భుతం జరుగుతుంది. పుల్లని మామిడి తీయని మామిడికి అంటుకట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుగా. యేసు అనే దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే బ్రతుకులు చేదైపోయాయి, చీకటైపోయాయి, నాశనం అయిపోయాయి. కానీ ఆయన రక్తం ద్వారా కడిగి ఆయన వాక్య వెలుగులో నిన్ను నన్ను నడిపిస్తూ యథార్థవంతులుగా మనల్ని మారుస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన రక్తం ద్వారా కడిగేవాడు ఆయనలో ఉంటావో నీ వంశం మారుతుంది. నీ వంశం పేరు యథార్థుల వంశం.
ఇక ఇంటికి వెళ్ళినా బయటకు వచ్చిన దీవెనలే బైబిల్లో ఉందిగా చల్లగా ఉంటావని, నీ వెళ్ళే మార్గాన్ని నేను వెలుగుతో నింపుతానని, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుందని, నీ మీదకు వచ్చిన శత్రువు 7 దారులు పోతాడని, ఆకాశం తెరవబడుతుందని ఎన్ని చెప్పమంటారు? ఆ యథార్థంగా బ్రతకడం మొదలు పెట్టండి. నీ వంశం నీ ద్వారా దీవించబడునుగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు కుటుంబాలను దీవించండి, చేతులలో భద్రపరచండి, శాపాన్ని కొట్టివేయండి. పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాలు, వ్యాపారం, చదువులు అన్ని విషయాల్లో కృప, కుటుంబానికి రక్షణ కలగాలి, రాకడ కొరకు సిద్ధపాటు కలగాలి. వాళ్ళ కోరికలను మన్నించండి, కార్యాన్ని చేయండి. వాళ్ళ పిల్లల వివాహ ఉద్యోగ విషయాల్లో కానీ, చెదిరిపోయిన కుటుంబాల విషయంలో కానీ కార్యం చేసి సమాధాన సంతోషంతో నింపి నడిపించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.